సంవత్సరం క్రితం ఇదే రోజు ఆ కుటుంబాన్ని తీరని విషాదంలోకి నెట్టేసింది ఒక సంఘటన. సరిగ్గా ఇదే రోజు 6 తాగుబోతులు చేసిన పనికి చిట్టి తల్లి రమ్యతో పాటు ఆమె కోల్పోయారు. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా కోలుకోలేదు. చిన్నారి రమ్య మృతి చెంది సంవత్సరమైంది. ఒళ్లుపై తెలియని మైకంతో యమకింకర్లా దూసుకొచ్చిన తాగుబోతుల వృక్ష క్రీడకు చిన్నారి రమ్య బలై ఏడాదైంది. ఇప్పటికీ ఆమె కుటుంబం ఆ చిరునవ్వులు, ముద్దు ముద్దు మాటలు మర్చిపోలేక ఆమె స్మృతిలోనే గడుపుతోంది. గత సంవత్సరం జూలై 1న జరిగిన యాక్సిడెంట్ రమ్య కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది, కోలుకోలేకుండా చేసింది. ఎంతటి కఠినాత్ములైనా కన్నీరు పెట్టించే సంఘటన. ముద్దులొలికే చిన్నారిని తాగుబోతులు పొట్టన పెట్టుకున్నారు. మద్యం మత్తులో కారెక్కిన నరహంతకులు పంజాగుట్టలో యాక్సిడెంట్ చేశారు. ఆ రోజు బంజారాహిల్స్లోని ఓ పబ్బుకు వెళ్లారు 6 తాగుబోతులు. పీకల దాకా తాగారు, కారుతో రోడ్డెక్కారు. రోడ్డు మీద ఎవడున్నా వాళ్లకు డోంట్ కేర్. యాక్సిలేటర్ మీద కాలు పెడితే రయ్యున దూసుకెళ్లిపోవడమే. అలాగే కారు పోనిచ్చారు. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తోంది రమ్య కుటుంబం. ముందు రమ్య బాబాయ్ డ్రైవ్ చేస్తున్నాడు. స్కూల్లో చెప్పిన రైమ్స్ తల్లికి చెప్తోంది రమ్య. ఆమె చెప్పే ముద్దు ముద్దు మాటల్ని వింటున్నారు అందరూ. తాగుబోతులు కారులో బంజారాహిల్స్ నుంచి పంజాగుట్ట వైపు బయలుదేరారు ఆ 6 కుర్రాళ్లు. తాగిన మత్తులో, కొవ్వెక్కిన మతంతో 40 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లాల్సిన ఆ రోడ్డులో 100 కిలోమీటర్ల వేగంతో కారును పోనిచ్చారు. కారు అదుపు తప్పి అటుగా వస్తున్న రమ్య కారు వైపు దూసుకెళ్లింది. రమ్య బాబాయ్ స్పాట్లోనే చనిపోయాడు. రమ్య తీవ్ర గాయాలతో బ్రెయిన్ డెడ్ అయింది. రమ్య తాతయ్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రమ్య తల్లికి నడుం విరిగిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రమ్య బాబాయ్ రాజేష్ మరో 2 రోజుల్లో విదేశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ అంతలోనే ఆ తాగుబోతులు రాజేష్ని పొట్టన పెట్టుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన రమ్య 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆ రోడ్డు ప్రమాదం జరిగి సంవత్సరమైంది. రమ్య కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోలేదు. ఈ దారుణానికి పాల్పడిన వారికి శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమ్య చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రమ్య జ్ఞాపకాలతోనే ఆ కుటుంబం బతుకుతోంది. క్షణక్షణం ఆమె చిరునవ్వులు, ముద్దు ముద్దు మాటలు తలుచుకుని కన్నీటి పర్యంతమవుతోంది. అదే రోజు రమ్య స్కూల్లో చేరింది. మొదటి రోజు స్కూల్ అనుభవాలు తల్లితో పంచుకుంటూ ఉండగా ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. సంవత్సరం గడిచింది. రమ్య కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో ఒకసారి వారి ఇంటికి వెళ్లి చూసేద్దాం. జూలై 1 సరిగ్గా సంవత్సరం క్రితం ఓ ఘోర రోడ్డు ప్రమాదం 4 కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. రమ్య ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. రమ్య స్థితిని చూసి అప్పట్లో, అలాగే వారి కుటుంబాన్ని చూసి ఏడవని వారు ఉండరు అంటే అతిశక్తి కాదేమో. ప్రస్తుతం రమ్య ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోయారు. రమ్య గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. అంటే సంవత్సరం అయిపోయింది, కానీ ఏం జరిగింది, వారి కుటుంబ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా న్యాయం జరిగిందా, న్యాయం కోసం వారు పోరాడుతున్న తీరేంటి, ఈ విషయాల్ని వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. జూలై 1 అంటేనే ఒక భయంకరంగా అనిపించిందండి. ఈరోజు మా కుటుంబ సభ్యులు 3 కోల్పోవడానికి ఈ జూలై 1 ఒక కారణము. రమ్యని జ్ఞాపకం కాదు, రమ్యని ఇంకా మర్చిపోలేదండి. ఇక్కడ రమ్య అంటే రమ్యనే కాదు, మా తమ్ముడు రాజేష్ అయినా, మా ఫాదర్ మధుసూదనాచారి గారైనా, నేను ఇంటికి పెద్ద కుమారుని కాబట్టి ఈ 3 కూడా నాకు డైలీ ఒక కంపల్సరీగా కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏదన్నా కానీ డైలీ ఒకసారి కంపల్సరీగా మా ఫాదర్తో డిస్కస్ చేసేవాడిని, మా తమ్ముడు నాతో మాట్లాడేవాడు. నేను ఎప్పుడైనా బాంబేలో ఉన్నప్పుడే మామూలుగా రమ్యతో మాట్లాడాలంటే ఫస్ట్గా నేను మాట్లాడే మాట, రమ్య హౌ ఆర్ యూ తల్లి అనేవాడిని. అప్పుడు ఫైన్ డాడీ అనే వర్డ్ అనేది ఏదైతే ఉందో అది నేను డైలీ ఒకసారి గుర్తు చేసుకునే సందర్భం అది. ఎందుకంటే పాప ఫైన్ డాడీ అనే యొక్క ఆ స్వీట్నెస్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. కానీ అట్లాంటి నా తల్లి ఇప్పుడు నా దగ్గర లేదు. ఇంతవరకు ఇలాంటి సంఘటన ఎప్పుడు సినిమాల్లో కూడా చూడలేదు. ఇలాంటి సంఘటన ఇది భరించటం అనేది అసలు నాకు ఎలా సాధ్యపడ్డది అనేది నాకు కూడా
అసలు ఒకసారి ప్రక్షాళన చేసుకుంటే నాకు కూడా కష్టతరంగానే ఉంది. నాకు వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పాల్సింది అంటే మీడియా వాళ్ళకి. ఈ మీడియా వాళ్ళు అసలు నాకు మీడియా అంటే నేను అంత అవగాహన ఇంతకుముందు లేదు, కానీ ఈ సందర్భంగా మీడియా చూపించిన చొరవ చెప్పాలంటే వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా ఉండలేను. ఆ రోజు ఆ టైము తలుచుకుంటే అసలు మీకు ఏమనిపిస్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మర్చిపోలేదు ఇంకా. దాన్ని తలుచుకుంటే అసలు అసలు అంత ఘోరమైన పరిస్థితి ఎట్లా ఫేస్ చేసాం ఇప్పటివరకు, అసలు 1 year ఎట్లా గడిచింది అన్నది అసలు తట్టుకోలేమండి. ఆ రోజు గుర్తు చేసుకుంటే కన్నీరు మున్నీరు అయిపోతాం. ఘోరమైన సంఘటన కారణమైన వాళ్ళకి ఒక్కరికి కూడా శిక్ష పడలేదండి. వాళ్ళని కనీసం టీవీలో చూపించడం జరగలేదు, వాళ్ళ పేరెంట్స్ చూపించడం జరగలేదు, కనీసం వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ కాలేజ్ ఏది చూపించలేదండి సరిగ్గా. ఆ రోజు పాపది ఫస్ట్ డే స్కూల్లో. మార్నింగ్ మేము, మా హస్బెండ్, నేను, 2 పిల్లలతో వద్దాం అనుకుంటే రాజేష్ అన్నాడు, చిన్న పాపను వదిలేసేయండి, ఇక్కడ మా ఇంట్లో ఉంటుంది, మీరు వెళ్ళేసి రండి, ఎందుకు అనవసరంగా తిప్పడం అంటే వదిలేసి ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళి అక్కడ టీసీ తీసుకుని సెంటెన్స్కి వచ్చాం. తర్వాత నేను పాపని తీసుకొని వచ్చేస్తే 3:30 అయింది బయటకి. 3:30 ఆల్మోస్ట్ 10-15 minutes నేను రమ్య మాట్లాడుతూ ఉన్నాము కార్లో కూర్చొని. ఆ టైంలోనే రమ్యని అడిగా, ఎట్లా ఉందమ్మా ఫస్ట్ డే స్కూల్ అంటే, చాలా బాగున్నారు మమ్మీ, ఫ్రెండ్స్ అందరూ, మంచిగా అనిపించింది స్కూలు అది అని చెప్పింది. మాట్లాడిన తర్వాత వాళ్ళు వచ్చి కూర్చున్నారు. రమ్యకు ఇంకో స్కూల్ డ్రెస్ కొన్నాను, ఫ్రూట్స్ కొన్నాను, కొని ఇంకా వెళ్తున్నాం. ఆ ఫ్లైఓవర్ ఎక్కే ముందు కూడా ఫస్ట్ ఫ్లైఓవర్ రమణతో మాట్లాడడం జరిగింది, ఇట్లా ఇట్లా వెళ్తున్నాం ఇంటికి అంటే, సరే మీటింగ్ ఉందో 1 hour తర్వాత మాట్లాడతాను, మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి అని. ఇంకా ఎవరైనా లంచ్ కూడా చేయలేదు అప్పటికి. 3:30 అయిపోయి అప్పటికి 3:45 అయ్యింది అనుకుంటా. ఫ్లైఓవర్ ఎక్కాము అంతే. రమ్యకి ఏంటంటే ఎప్పుడు జర్నీలో ఏ జర్నీ చేసినా కూడా ఏదో ఒకటి నాలెడ్జబుల్ థింగ్ చెప్తూ ఉండాలి, తనకి మాట్లాడుతూ ఉండాలి, ఇది అది అని లేదు, ప్రతిదీ ఏ విషయమైనా సరే ఎంత ఎంత డెప్త్లో నాలెడ్జ్ ఇస్తే తనకి అదే కడుపు నిండిపోతుంది. అట్లాంటి థర్స్ట్ అనేది తనకి, ఒక క్రేవింగ్ అనేది ఉండేది. ఆ రోజు ఇట్లా చూస్తుంటే హోడ్ కనిపించింది, ఇది ముబారక్ అది హోడ్ కనిపించింది. సో థాట్ ఆఫ్ టెల్లింగ్, అదే అన్ని రిలీజియన్స్ గురించి ఇట్లా ఫాస్టింగ్ ఉంటారు అని చెప్తుంటే తనకి జస్ట్ డౌట్ లాగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది, ఏంటి ఫాస్టింగ్ హిందూయిజంలో ఉంటుంది, ముస్లిమ్స్లో కూడా ఫాస్టింగ్ ఉంటుంది మమ్మీ అని. రోజా చేస్తారు కదా, అవన్నీ అన్ని డేస్, ఇన్ని డేస్ చేస్తారు రోజా, ఇట్లా చేస్తారు, ఇట్లా ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు, ఇది డైట్ ఉంటుంది అన్నీ చెప్తూ తర్వాత క్వశ్చన్ వేసాను నేను, హౌ మెనీ రిలీజియన్స్ ఆర్ దేర్ రమ్య అని అన్ని రిలీజియన్స్ గురించి చెప్పాను, అడిగాను అనమాట. అంతే, నేను క్వశ్చన్ రేజ్ చేస్తాను, నాకు మళ్ళీ ఆన్సర్ రాలేదు, అంతే అక్కడే. మీకు చిన్న బాబు అడుగుతుంటాడు వాడు, ఆల్మోస్ట్ ఇదే టైంకి మా ఫ్యామిలీలో అల్లకల్లోలమైంది, మాకు కాల్స్ రావడము, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం తెలియంది, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరు పాసిబుల్ ఏరియా, నియర్ బై ఏరియా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పడము. ఎక్కడున్నారు ఒక్కొక్క పర్సన్ ఎక్కడున్నారు వెతుక్కోవడానికే మాకు అవర్స్ ఆఫ్ టైం అయిపోయింది. ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి, పాప ఎక్కడుంది, మామయ్య ఎక్కడున్నారు, అక్క ఎక్కడుంది, బావ ఎక్కడున్నారు, మా హస్బెండ్ గురించి అసలు ఏమీ తెలీదు, ఏ హాస్పిటల్లో లేరు, తన కోసం తిరగడం లిటరలీ పిక్చర్లలో ఎక్కడున్నారు రాజేష్ అని తిరగడం సరిపోయింది. మా అంకుల్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకా లాస్ట్కి వాళ్ళు ఉస్మానియా తీసుకెళ్ళాము అని అంటే ఇంకా మాకు అర్థమైపోయింది. మద్యం తాగి చచ్చిపోతే తాగాడు చచ్చాడు అని అనుకుంటారు, కానీ మద్యం తాగిన వాడి వల్ల మిగతా కుటుంబాలు బలైపోతున్నాయి. అదే ఇక్కడ అందరినీ కలిసివేస్తున్న అంశం. సో రమ్య చట్టం వచ్చిన తర్వాతన్నా సమాజంలో మార్పు వస్తుంది, యువతలో మార్పు వస్తుంది, అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఇంకా చట్టాలు మార్పులు తీసుకురావాల్సి ఉంది అని అందరూ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శేషుతో నేత్ర, TV9 రిపోర్టింగ్ ఫ్రమ్ రమ్యాస్ హౌస్.